బాగానే ఉంది. అంటే పుష్ప 1కి పుష్ప 2కి తేడా అంటే ఎలా ఉంటుంది? పుష్ప 1లో ప్యాంటు షర్ట్ వేసి ఇలా ఒక స్టెప్ వేస్తారు. చెప్పండి. పుష్ప 2లో ఏముంటుంది, శారీ కట్టుకుని ఒక స్టెప్ వేస్తారు. ట్రైలర్లో అమ్మవారి గెటప్ వేసాడు. అది గంగమ్మ జాతర కాబట్టి మీకు దాని గురించి ఎలా అంటే అనిపిస్తుంది? మీరు అడిగారు కదా వేరియేషన్, నేను అది చెప్పాను. అదే ఆ సీన్ గురించి మీకు ఎలా, ఆ డాన్స్ గురించి ఎలా ఉంది? ఇన్ని క్వశ్చన్స్ అడిగితే నాకు వీడియోలో మూవీ గురించి మీరే అడగమన్నారు కదండి ఇప్పుడే. ఏముంది, మన వాళ్ళని ఒక్కొక్క రోల్లో చూస్తున్నాం. సో రీసెంట్గా గేమ్ చేంజర్ వచ్చింది, దాని మీద మీ అభిప్రాయం? ఏం చేంజర్ అండి, మరి ఇలా క్వశ్చన్స్ వేస్తే ముందే ఎంఎన్సీ కంపెనీ టైం ఇవ్వరు. మీరు నచ్చదా? బిగ్ బాసా యాక్చువల్లీ నాకు టైం ఉండదు, అందరూ కొట్టుకుంటారు కదా, అందుకే చూడాలనిపించరు. అంటే కొట్టుకుంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది మేడం, కొట్టుకోవడంతో పాటు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కొట్టుకోవడం అంటే మళ్ళీ ఎలా కొట్టుకుంటారంటే స్ట్రీట్లోని బిందులతో కొట్టుకుంటారు కదా, అలా కొట్టుకుంటారు, మంచిగా కొట్టుకోరు. అంటే అలాంటివి ఇంకా ఎంటర్టైనింగ్గా ఉంటాయి కదా, చూడరా మీకు ఇష్టం ఉండదు అలాంటివి? ఫైటింగ్ ఉండొచ్చు, మరి అంతలా అండర్స్టాండింగ్ లేని ఫైటింగ్ ఉండదు. ఫైటింగ్ కావాలి ఫైనల్. ఓకే, మీరు బిగ్ బాస్ చూడాలంటే ఎలా ఉండాలి బిగ్ బాస్? క్వశ్చన్సా? క్వశ్చన్స్ అంటే ఈ సీజన్ చూడట్లేదా, లేకపోతే ఇంతకు ముందు కూడా ఏ సీజన్ చూడలేదా? ఎప్పుడు బిగ్ బాస్ చూడలేదు. బిగ్ బాస్ చూడరా? ఓన్లీ మూవీస్ గురించి అడగండి, చెప్తాను మంచిగా. పుష్ప 2 టీజర్ చూసారా? చూసాం, మన అల్లర్జున్ కదా. చెప్పండి, ఎలా అనిపించింది పుష్ప 2 ట్రైలర్, ఎలా అనిపించింది? నిఖిల్ అంతే. మొత్తానికి బిగ్ బాస్ పోయినసారి సీజన్లో ఉండి ఈసారి సీజన్కి రావడానికి గౌతమ్, ఒకవేళ ఆ సీజన్లో ఫ్లాప్ అండ్ ఈ సీజన్లో మంచి కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడగద్దు. నైట్ గేమ్ రోని ఎలా ఆడింది మేడం? బాగా ఆడింది. ఇంకా విష్ణుప్రియ పృథ్వీ రొమాన్స్ నిజమే అంటారా? రొమాన్స్ ఏడో టెలికాస్ట్ అవుతుంది, నీకు రొమాన్స్ కనిపిస్తుందా? మరి చాలా మంది రొమాన్స్ చేసుకున్నారు. నిన్న బాగా అయింది రొమాన్స్, ఆటోలో చేశారు కదా, రొమాన్స్ అయిందా లేకపోతే కాస్ట్ జరిగిందా, ఎలా అంటారు? కొంచెం రొమాన్స్ అయింది.